మేజర్గా కూడా తెలంగాణ బైపోల్ ఎలక్షన్స్కు సంబంధించి ఉందన్నమాట. తెలంగాణలో మరోసారి ఉప ఎన్నికలు వస్తాయా అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా మేజర్ క్వశ్చన్ లాగా మనకు కనిపిస్తోంది. ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కానీ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కానీ వీళ్ళిద్దరి రాజీనామా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందా అనే క్వశ్చన్ కూడా మేజర్గా ఎరైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్పీకర్ నోటీసులు, ఆయనతో భేటీలు, అనంతరం ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇలా ఎన్నో చర్చలకు తెరపైకి తెస్తున్నాయి. మరింత గడువు కోసం ఇరువురు అడుగుతున్న బైపోల్స్ వస్తే మాత్రం ఎదుర్కొనేందుకు సిద్ధమే అంటున్నారు వీళ్ళిద్దరూ కూడా. ఈ పరిస్థితుల్లో అసలు రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. రైట్, ఇక దీనిపై విశ్లేషణ చూద్దాం. సిఎస్ సార్, మేజర్గా ఇటు తెలంగాణలో అసలు మళ్ళీ బైపోల్ ఎలక్షన్స్ వస్తాయా అనేదే మేజర్ క్వశ్చన్ లాగా మనకు వినిపిస్తోంది. సో వీళ్ళిద్దరికి సంబంధించిన బైపోల్ ఎలక్షన్స్ మళ్ళీ ఉండే అవకాశం ఉందనుకోవాలా? వాట్ యూ థింక్ అబౌట్ ఇట్ సార్? అంటే వీళ్ళిద్దరి ఇప్పుడు దాన నాగేందర్ బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలలో మీకు దాన నాగేందర్ అలాగే కడియం శ్రీహరి కేస్ స్టడీ వేరు, మిగతా వారి కేస్ స్టడీ వేరు. ఎందుకంటే మీకు యాంటీ డిఫెక్షన్ లాలో ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతారంటే కొన్ని కండిషన్స్. ఒకటి, విప్ను ఉల్లంఘిస్తే డిస్క్వాలిఫై అవుతారు. ఇప్పటి వరకు విప్ను వీళ్ళు ఉల్లంఘించాల్సిన పరిస్థితి రాలే. రెండవది, వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ. ఏ పార్టీ నుంచి అయితే గెలుస్తారో ఆ స్వచ్ఛందంగా వదులుకోవడం అనేది ఇక్కడ కీలకం. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు స్వచ్ఛందంగా వారు గెలిచిన పార్టీ బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకున్నట్లవుతుందా అనేది ఇక్కడ ఇష్యూ. సమస్య ఏంటంటే ఇప్పుడు దాన నాగేందర్ కేసులో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశాడు. అందుకే దట్ ఈస్ ఎ క్లియర్ వయలేషన్ ద యాంటీ డిఫెక్షన్ అవుతుంది. ఎందుకంటే ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేయడం అంటే తాను గెలిచిన పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టే. వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ కిందకు వస్తారు. ఎందుకంటే ఏకకాలంలో రెండు రాజకీయ పార్టీల్లో సభ్యుడిగా ఉండలేడు. బీఆర్ఎస్లో సభ్యుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేయలేడు కనుక. అందువల్ల దాన నాగేందర్ కేసు అందరు ఎమ్మెల్యేల కన్నా స్పష్టమైన కేసు. ఇది క్లియర్ కేసు ఆఫ్ వయలేషన్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. అందువల్ల ఆయన రాజీనామా బహుశా చేయించి మిగతా వారిని కాపాడే రాజకీయ వ్యూహాన్ని కాంగ్రెస్ అనుసరిస్తున్నట్టుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో గెలిచిన తర్వాత కాన్ఫిడెన్స్ కూడా వచ్చినట్టుంది. సో అందువల్ల ఈ కాన్ఫిడెన్స్ను ఉపయోగించుకొని ఖైరతాబాద్లో ఒక్క సీట్ అయితే ఏదో రకంగా గెలవగలమనే ఆలోచన కాంగ్రెస్ చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఇక రెండవ కేస్ స్టడీ మీకు కడియం శ్రీహరి కూతురు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు కనుక ఆమె ప్రచారంలో ఆయన బహిరంగంగా పాల్గొనున్నాడు. సో అందువల్ల ఒక రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మరో రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడము వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ కిందికి వస్తుందా అనేది క్వశ్చన్. దాన నాగేందర్ దానంత సూటిగా స్పష్టంగా లేకపోయినా కడియం శ్రీహరి కేసులో కూడా కాస్త ప్రాబబిలిటీ అయితే ఉంది. దాన నాగేందర్ విషయంలో ఇది 100% ప్రాబబిలిటీ. కడియం శ్రీహరి విషయంలో కూడా మిగతా ఎమ్మెల్యేలతో పోలిస్తే గ్రేటర్ ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే ఆయన వేరే పార్టీ తరఫున ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నాడు కనుక. సో రేపు అందువల్ల ఆయనది ఎలా డిఫెండ్ చేసుకుంటారనేది కష్టం. అందుకే ఈ వార్తలు వస్తున్నాయి. దాన నాగేందర్ కడియం శ్రీహర్లతో రాజీనామా చేయించి ఆ 2 సీట్లను గెలిపించుకుంటే ఇక మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ కూడా అల్లరి చేయదు అని. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన 2 ఉప ఎన్నికలు మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్లో 2 బీఆర్ఎస్ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. వీళ్ళిద్దరు కూడా మీకు కడియం శ్రీహరి కానీ దాన నాగేందర్ కానీ స్థానికంగా బలమున్న నేతలు, మళ్ళీ గెలవటానికి అత్యధిక అవకాశాలు ఉన్నటువంటి నాయకులు. అన్లెస్ పార్టీ తరఫున లేదా అభ్యర్థి వ్యతిరేక పవనాలుంటే తప్ప. ఎందుకంటే మనం జూబ్లీ హిల్స్లో చూసాం, జూబ్లీ హిల్స్లో ఎన్నడూ గెలవని సీట్లో, అంటే అట్లీస్ట్ గత 3 సందర్భాల్లో గెలవని సీట్లో కాంగ్రెస్ గెలిచింది. అది కూడా 25,000 మెజార్టీతో గెలిచింది. బీఆర్ఎస్ ఆరోపించవచ్చు, రకరకాల పద్ధతులు అనుసరించారు. ఏదైనా గెలవడమే కదా. సో అందువల్ల రేపు జూబ్లీ హిల్స్ లాగా ఒక స్ట్రాటజీ వేసి 2 బలమైన స్థానిక అభ్యర్థులు కూడా గనక కడియం శ్రీహరి మీకు దాన నాగేందర్లను గెలిపించుకుంటే
బీఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ నరేటివ్లో గెలుస్తుంది. వాళ్ళు పార్టీ ఫిరాయించడం ప్రజల కోరిక మేరకే జరిగింది అనే పొలిటికల్ నరేటివ్. అందువల్ల దానం నాగేందర్ పాసిబిలిటీ ఉంటే కళ్యాణ్ శ్రీహరిని కూడా రాజీనామా చేయించి ఈ ఫిరాయింపుల రాజకీయ చాప్టర్లో తన పొలిటికల్ నరేటివ్ గెలిపించుకోవాలన్నది కాంగ్రెస్ లక్ష్యంలాగా కనబడుతుంది. ఇక ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలు మేము పార్టీ ఫిరాయించలేదు, ముఖ్యమంత్రితో అభివృద్ధి కొరకు కలిసాము అంటే ముఖ్యమంత్రిని కలవడము, కండువా వేసుకోవడము, ఇవి వాలంటీర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ కిందికి రాదు అని వాళ్ళు వాదించుకోవటానికి అవకాశం వస్తుంది. అల్టిమేట్గా కోర్టు ఏం చెప్తుందో చూడాలి. సో వాట్ ఇఫ్ బైపోల్ బైపోల్ ఎలక్షన్స్ గనక ఉంటే వీళ్ళిద్దరూ తప్పనిసరిగా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారు కాబట్టి ఇటు బీఆర్ఎస్ తాను చేస్తున్న వాదన నిలబెట్టుకోవడానికి ఎవరిని ఇటు పోటీలో నిలబెట్టే అవకాశం ఉందనుకోవాలి, అండ్ బీఆర్ఎస్ గెలుపొందే అవకాశాలు లైక్ ఆ రేషియో అప్రాక్సిమేట్లీ ఎంతవరకు ఉండే అవకాశం ఉందనుకోవాలి పొలిటికల్లీ? పెళ్లి చూపులు జరుగుతున్న సమయంలో పెళ్ళి మీకు పిల్లలు పుడితే వాళ్ళకి ఏ పేర్లు పెడతారంటే నాలంటాడు ఏం చెప్పగలుగుతాడండి. మీరు ఇప్పుడు బైపోలే రాలేదు, వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, బైపోలే రాలేదు, ఎన్నికల నోటిఫికేషన్కు 6 నెలల అవకాశం ఉంటుంది. ఏది లేనప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరంటే నేను ఏం చెప్పగలను చెప్పండి. సో అది ప్రాక్టికల్గా ఇర్రెలవెంట్ క్వశ్చన్. ఇక అందువల్ల మీకు అవకాశాలు ఎవరికి ఉంటాయన్నది కూడా టూ ఇయర్లీ టు మేక్ ఎ ప్రిడిక్షన్. ఎందుకంటే నాకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చూసాం, చివరి లాస్ట్ 3-4 డేస్లో పరిస్థితి కాంగ్రెస్కి అనుకూలంగా మారింది. మీకు నోటిఫికేషన్ వచ్చిన సమయంలోనైతే బీఆర్ఎస్ అట్లీస్ట్ 10% ఆధిక్యతలో ఉండే, తర్వాత క్యాంపెయిన్ మిడిల్లో 6%, 7% ఆధిక్యతను లాస్ట్ 72 అవర్స్ వరకు కూడా నిలుపుకుంది. తర్వాత మీకు చివరి దశలో కాంగ్రెస్ పై చేసి సాధించింది. అందువల్ల మీకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చూస్తే 1 day 2 days ఇది లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్. మీరు నాకు 6 నెలల ముందు ఎవరు గెలుస్తారు ఎలాంటివి ఉన్నాయంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రిడిక్ట్? ఎగ్జాక్ట్లీ. సో ఎసెప్షన్స్ ద్వారా వెళ్లకుండా లెటెస్ట్ టాక్ అబౌట్ ద పొలిటిక్స్ సార్. ఇటు బీఆర్ఎస్ నుండి ఎటువంటి యాక్షన్ ప్లాన్తో వీళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? ఎందుకంటే జూబ్లీ హిల్స్ బైపోల్లో ఖచ్చితంగా గెలుస్తామంటూ బీఆర్ఎస్ ముందుకెళ్ళింది, బట్ అన్ఫార్చునేట్లీ దే డిడ్ంట్. సో ఈసారి వాళ్ళు ఎటువంటి మార్పులు చేసుకునే అవకాశం ఉందనుకోవాలి? ఈసారి జూబ్లీ హిల్స్లో కూడా వాస్తవంగా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది, అందులో అనుమానం లేదు. చాలా సమర్థవంతమైన క్యాంపెయిన్ నడిపింది. ఈ కారణాలు ఏంటో తెలియదు కానీ లాస్ట్ 3-4 డేస్లో దాదాపు బీఆర్ఎస్ ఫీల్డ్ నుంచి పక్క తప్పుకుంది. మీకు నాయకత్వంలో స్పీడ్ తగ్గింది, క్షేత్రస్థాయిలో కూడా పరిస్థితి దెబ్బతిన్నది. కాంగ్రెస్ ఆపరేషన్ కావచ్చు, బీఆర్ఎస్కి చెందిన అభ్యర్థి ఈవెన్ పోలింగ్ బూత్లో ఒక 50 పోలింగ్ బూత్లో బీఆర్ఎస్ వాళ్ళు లేకుండా పోయారు. సో చివరి నిమిషంలో జరిగిన పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈ అస్త్రాలన్నీ ఒక బై ఎలక్షన్ ఉంటే ప్రయోగించడం సులభం. అంటే చతురంగ బలాలు ప్రదర్శించడం, పోల్ మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్ చేయడం సింగిల్ బై ఎలక్షన్ ఉంటే సులభం. కానీ మల్టిపుల్ బై ఎలక్షన్స్ ఉన్నప్పుడు అంత సులభం కాదు. అందువల్ల బీఆర్ఎస్ ఆశ ఏంటంటే ఒక్క జూబ్లీ హిల్స్ పైన అయితే కేంద్రీకరించి కాంగ్రెస్ చేయగలిగింది, కానీ ఇలా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో సాధ్యమవుతుందా అనేది క్వశ్చన్. రెండవ పాసిబిలిటీ బీఆర్ఎస్ నమ్మకం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో స్పష్టంగా వ్యక్తమైంది. ఈవెన్ కాంగ్రెస్ 25,000 మెజార్టీతో గెలిచింది కనుక అసంతృప్తి లేదు అని మనం కంక్లూషన్కి రాలేం. ఎందుకంటే మన గుర్తు 2019 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఆంధ్రప్రదేశ్లో నంద్యాలలో తెలుగుదేశం పార్టీ 20,000 మెజార్టీతో గెలిచింది. మళ్ళీ జనరల్ ఎలక్షన్కి వచ్చే వరకు టీడీపీ ఓడిపోయి 23 సీట్లకే పరిమితమైంది. మునుగోడులో బీఆర్ఎస్ 10,000 మెజార్టీతో గెలిచింది బై ఎలక్షన్లో. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చి ఓడిపోయింది. అంటే ఈ రెండు ఉదాహరణలు ఏం చెప్తున్నాయి? ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచినంత మాత్రాన యాంటీ ఇన్కంబెన్సీ లేదు అనే కంక్లూషన్కి రాలేము. అందులో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బలంగా యాంటీ ఇన్కంబెన్సీ వ్యక్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి స్పష్టంగా వ్యక్తమైంది. అందువల్ల బీఆర్ఎస్కు నమ్మకము, ఆశ ఏంటంటే ఈ తాము ఓడిపోయినా కూడా ఈ అసంతృప్తి అయితే స్పష్టంగా వ్యక్తమైంది కనుక ఇది తమకు అవకాశాన్ని ఇవ్వవచ్చు అని.
మూడోది బీఆర్ఎస్ నమ్మకం ఏంటి అంటే బీజేపీ ఫీల్డ్లో లేకుండా పోయింది. ఇక జూబ్లీ హిల్స్లో ఒక మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ సీటు కోల్పోవడం బీఆర్ఎస్కు నష్టమే, కానీ అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ గెలవడం కూడా ఇక్కడ కీలకం. అంటే 2 లెవెల్లో జూబ్లీ హిల్స్ పోటీ జరిగింది. ఒకటి అధికార పార్టీతో సీటు నిలబెట్టుకోవటానికి, రెండవది భారతీయ జనతా పార్టీతో ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవటానికి. సో మొదటి బ్యాటిల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, రెండవ బ్యాటిల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఎందుకంటే బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. అందులో ఇప్పుడు రేపు ఖైరతాబాద్లో కూడా అది రిపీట్ అయి చేసే అవకాశం ఉంది. అంటే బీజేపీ ఫీల్డ్లో లేదు అనే బలమైన నెరేటివ్ వల్ల బీఆర్ఎస్కు లాభం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు తన వెనకాల కన్సాలిడేట్ అయ్యడానికి అవకాశం వస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాలనైతే బీజేపీ అసలే లేదు కనుక ఇక స్టేషన్ గన్పూర్ కూడా బై ఎలక్షన్ వస్తే ఆ ప్రాబ్లం కూడా లేదు. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలు వస్తే ఆ రాజకీయంగా తమకు ప్రయోజనకరంగా ఉండవచ్చని ఆశించవచ్చు. 4వ పాసిబిలిటీ జూబ్లీహిల్స్లో కేసీఆర్ రంగంలో దిగలేదు. ఒకవేళ కేసీఆర్ కూడా మల్టిపుల్ బై ఎలక్షన్స్ వస్తే రంగంలో దిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో మొదటి నుంచి బీఆర్ఎస్ ఆధిక్యత ఉండే కనుక బహుశా గెలుస్తామనే ధీమా ఉండొచ్చు, ఒకే బై ఎలక్షన్ కళ అని అనుకునే ఉండొచ్చు. కానీ మల్టిపుల్ బై ఎలక్షన్స్ అదురు కూడా ఫిరాయింపులను ఎదుర్కొనే బై ఎలక్షన్స్, ఈ జూబ్లీ హిల్స్ వేరు, మిగతా ఎన్నికలు వేరు. అందువల్ల కేసీఆర్ కూడా రంగంలో దిగితే తమకు అదనంగా కలిసి వస్తుందని బీఆర్ఎస్ అనుకోవచ్చు. కానీ బీఆర్ఎస్కు సవాల్ ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఓడిపోవడం, అది కూడా మార్జిన్ 25,000 ఓట్లతో ఓడిపోవడం. అందులో దానం నాగేందర్, కడియం శ్రీహరిలు ఏ పార్టీలో ఉన్నా స్థానికంగా బలమైన నేతలు, మీకు వారిద్దరికి కూడా అభ్యర్థులుగా బలమైన వర్త. మీకు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ స్ట్రెంత్తో పోలిస్తే దానం నాగేందర్కు, కడియం శ్రీహరికి స్థానికంగా ఎక్కువ బలం ఉన్నది. అందువల్ల వాళ్ళకున్న మన రాజకీయాల్లో పార్టీలు ఫిరాయించడాన్ని పెద్దగా నెగిటివ్గా తీసుకొని ప్రజలేం ఓడించడం లేదు వాళ్ళను. వీళ్ళ పార్టీ ఫిరాయించారు కదా అని చెప్పి శిక్షలు వేస్తున్నారా? ఎంతమంది పార్టీలు ఫిరాయించి కాదు బ్రహ్మాండంగా గెలవడం లేదు ఎన్నికల్లో. అందువల్ల అదొక ప్రధానమైన అంశం కానప్పుడు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర బలమైన అభ్యర్థులు అవుతారు. సో అది ఎదుర్కోవాల్సి ఉంటుంది భారత రాష్ట్ర సమితి. సో వాళ్ళిద్దరూ అంటే బీఆర్ఎస్కి అవి సిట్టింగ్ సీట్లే కాదు, అభ్యర్థులకు కూడా సిట్టింగ్ సీట్లు, ఆ రకంగా కాంగ్రెస్ కూడా సిట్టింగ్ సీట్లే అవుతాయి.